మా పార్టీలో కోవట్లు అంటే ఇక్కడ దొరికిపోయింది కేటీఆర్. మా పార్టీలో రేవంత్ కోవట్లు ఉండొచ్చు, ఒకసారి వాళ్ళంతటా వాళ్ళే బయట పడతారు. మా పార్టీలో రేవంత్ కోవట్లు ఉండొచ్చు అంటే ఎవరిని అంటున్నావు నువ్వు? ఎవరు ఉండొచ్చు? హరీష్ రావా? సంతోష్ రావు ఉన్నాడా? ఎవరిని అంటున్నావు నువ్వు రేవంత్ కోవట్లని? ఇప్పుడు మీ ఇంటి రహస్యం, మీ ఇంటి గుట్టు ఎవరికి తెలుస్తుంది? కవిత కన్నా తెలవాలి, హరీష్ రావు కన్నా తెలవాలి, సంతోష్ కన్నా తెలవాలి. ఇక మిగతా వాళ్ళంతా వచ్చిపోయేతోళ్ళే కదా, గంట సేపు అపార్ట్మెంట్ తీసుకొని మాట్లాడిపోయేతోళ్ళే, గంటల తరబడి కూర్చోగలిగిన వాళ్ళు కుటుంబ సభ్యులే కదా. మరి మీ ముగ్గుట్లో ఎవరు కోవట్లు? నలుగుట్ల అంటే నువ్వైతే కాదని తేల్చేసినావు. ముగ్గుట్లో కోవట్లు ఎవరు? కవిత కన్నా అంటే ఖచ్చితంగా అన్నా చెల్లెళ్ళ వారు నడుస్తా ఉన్నది. పార్టీలో రేవంత్ కోవట్లు ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్కసారి అంతే వాళ్ళంతా వాళ్ళే బయటపడతారని చెప్పిండు. అంటే వాళ్ళ చెల్లె బయటపడ్డది. నేను ఏమంటున్నా అంటే, నేను యజమాయిషి చెలాయిస్తా, నేను మా నాన్న దొబ్బినది నేను దొబ్బినది మొత్తం నేనే దాచుకుంటా, మా చెల్లెకు పదవులు ఇయ్యం, మా చెల్లెకి ఏ ఆస్తులు ఇయ్యము, మేము మాత్రమే దొబ్బి తింటా అన్నటువంటి సందర్భం లోపల కవిత ఉల్టా తిరిగితే ఇప్పుడు ఏమన్నాడు? ఒక్కొక్కసారి వాళ్ళంతా వాళ్ళే బయటపడతారంటే కవిత బయటపడ్డదని అర్థం. అంటే కవితను డైరెక్ట్ అంటే రాష్ట్రం మొత్తం ఎగబడుతుంది కాబట్టి ఇండైరెక్ట్గా మాట్లాడండి. లేఖ రాయడం పెద్ద విషయం ఏం కాదంట. అబ్బో ఎవరన్నారు కాదని? నువ్వు రాయి చూద్దాం. లేఖ రాయడం పెద్ద విషయం కాదు, నువ్వు రాయి, నీకు దమ్ముంటే.